నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆర్టీఐ యాక్టివిస్ట్ దొమ్మటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతుందని, పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని, ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని, అనంతరం తప్పుడు సమాచారం అందిస్తున్నారని వాపోయారు. మధ్యన 26/2/2026 రోజున రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారి ముందు హాజరై నేను మరియు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ గారు సమర్పించిన వినతి పత్రం ఇది. ఇటు విషయంపై నేటికి 15 రోజులు గడిచినా కూడా ఎలాంటి సమాచారం టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుర్రు, సమాచార హక్కు చట్టాన్ని తొక్కిపెడుతుర్రు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటు విషయంపై వెంటనే స్పందించి సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించి వెంటనే సమాచార దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఇప్పించగలరని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారు స్పందించి 15 రోజుల లోపల యాక్షన్తో పాటు సమాచారాన్ని దరఖాస్తుదారుడినైనా నాకు ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ లేఖ పంపినాడు. గమ్మతే ఉంటుంది. ఓకే, 7/7 రోజు మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారికి ఇచ్చి 7/7/2025 7/7/2025 మున్సిపల్ కమిషనర్. ఇది కరీంనగర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏసీపీ గారైన సిహెచ్ శ్రీధర్ గారు నేను దరఖాస్తు చేసిన 6 నెలలకు అతి కొద్ది అసంపూర్తికరమైన తప్పుడు సమాచారాన్ని నాకు పోస్టు ద్వారా పంపించడం జరిగింది. ఇటు విషయంపై నేను చీఫ్ కమిషనర్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ హైదరాబాద్ జి చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పీల్ చేయనైనది. ఇటు అప్పీల్ విషయమై తేదీ 26/2/2026 తేదీన హైదరాబాదులోని రాష్ట్ర సమాచార కమిషన్ ముందు హాజరై నేను మరియు సిహెచ్ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు హాజరవ్వడం జరిగింది. ఇటు విషయంపై ఆ రోజు నుండి ఈ రోజు వరకు 15 రోజులు గడిచినా కూడా టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ గారు మరియు టౌన్ ప్లానింగ్ టీపీఓ సంధ్య గారు కానీ ఎలాంటి నాకు పూర్తి సరైన సంతృప్తికరమైన సమాచారాన్ని పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాచార హక్కు చట్టాన్ని తొక్కిపెట్టి బేఖాతరు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అక్రమ క్రికెట్ స్టేడియంల యాజమానుల నుండి మరియు అక్రమ హోటళ్ళు నిర్మిస్తున్న యాజమానుల నుండి కొన్ని లక్షలాది రూపాయలు అక్రమార్గంలో దండుకుంటూ అధికార దుర్వినియోగానికి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖలో అధికారుల వైఖరిలో నిర్లక్ష్యత కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదని, గతంలో జిల్లా ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ పర్మిట్ రూముల నిర్వహణ విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన విషయంలో మద్యం వ్యాపారులు నిర్వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి తమ దృష్టికి రాలేదని, ఎటువంటి ఫిర్యాదులు లేవని చెప్పడంలో వారి నిర్లక్ష్య ధోరణి ప్రజలు గుర్తించాలని, అధికారులు చేస్తున్న నిర్లక్ష్యపు పనులు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ప్రభుత్వ అధికారులందరూ ప్రభుత్వం వైపు ఉన్నారా లేక ప్రతిపక్షం వైపు ఉన్నారా అనే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇట్టి విషయంపై ముఖ్యమంత్రి మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయ విచారణ జరిపించి ఎవరైతే ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారో వారిపై ఉక్కుపాదం మోపాలని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే పర్మిట్ రూమ్ల నిర్వహణ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా ఎన్ఎస్టీవీ మీడియా మిత్రులకు ఉద్యమవందనాలు తెలుపుకుంటూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, దాదాపు మేము చాలా సమస్యల మీద అధికారుల దృష్టిలోకి తీసుకుపోతా ఉన్నాం. కానీ ఏ ఒక్క అధికారి ఐఏఎస్ కాంచెలు పెడితే ఐపీఎస్ కాంచెలు పెట్టిన కింది స్థాయి అధికారులు చివరికి ఎక్సైజ్ అధికారులు కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే, కాకపోతే అధికారులు మాత్రం
మరి అలా బీఆర్ఎస్ అధికారులుగానే వివరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క తప్పిదం మీద చర్యలు తీసుకుంటలేరు. మరి ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిల్చుంటలేరు. మరి వాటి మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరీంనగర్ లోపల ఇవాళ పర్మిట్ రూమ్లకు సంబంధించి విచ్చలవిడిగా ఇలా మైనర్ పిల్లలతోని పర్మిట్ రూమ్లల్లో పని చేయించుకుంటూ విచ్చలవిడిగా మద్యాన్ని మత్తులో ముంచే ప్రయత్నం లోపల ఇవాళ చాలా పర్మిట్ హౌజులు అని చెప్పి జిల్లా వ్యాప్తంగా దాదాపు జిల్లా పక్కకు పెట్టిన కరీంనగర్ లోపల దాదాపు కరీంనగర్ లోపల ఒక 25-30 దాకా పర్మిట్ రూములు ఉన్నాయి. మరి ఆ పర్మిట్ రూములు కూడా ఏ ఒక్కటి కూడా నియమ నిబంధనలు వాటిని అసలే ఆచరిస్తారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ పక్కకు పెట్టి వాళ్ళు అది ఒక రెస్టారెంట్ లాగా నడిపించుకుంటూ దాంతో సొమ్ము చేసుకుంటా ఇలా యువతను మధ్యమాత్రం నింపి అసలు ఎటు కాకుండా వాడు ఏ వ్యవస్థకు పనిచేయకుండా వాడిని తయారు చేసే ప్రయత్నం లోపల ఇవాళ కరీంనగర్ మద్యం వ్యవస్థ జరుగుతూ ఉంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని దర్బీజీ చిన్నింగ్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అవుతుంది. అయినా ఇప్పటికీ ఎన్నికల్లో చెప్పిన హామీలను నెరవేర్చలేదు. ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లో ఇచ్చిన హామీ బంగారం, తులం బంగారం లేదు. వృద్ధులకు, వితంతువులకు పెంచుతామన్న 2000 నుండి 4000 పెన్షన్లు లేవు. విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నమస్కారం. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మీ అందరికీ ప్రెస్ మీట్ ద్వారా కలిసే అవకాశం వచ్చింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 27 నెలలు కావస్తుంది. అధికారంలో రాకముందు 120 రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మీ ద్వారా ప్రజలకు తెలియడం జరిగింది. ఈ ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు. ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోన్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం ఆయన వానపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని వానపల్లి గ్రామదేవత శ్రీ 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 పళ్ళేలమ్మ అమ్మవారి ఆలయంలో సిజిఎఫ్ నిధులు 18.67 లక్షల రూపాయలు, గ్రామస్తుల విరాళాలు 9.33 లక్షల రూపాయలు కలిపి మొత్తం 28 లక్షలతో నిర్మించనున్న దేవాలయ ప్రాకార గోడకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సిజిఎఫ్ నిధులు 85 లక్షల రూపాయలతో ఆలయంలో నిర్మించిన ప్రాకార మండపాన్ని ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రోజు స్థానిక బాయిన్సా జెనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె యొక్క చిత్రపటానికి పూజ చేసి నివాళులర్పించి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను, ఆలోచనలను గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళ నిలువెత్తు నిదర్శనం సావిత్రిబాయి పూలే అని, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పూలే అని, ప్రతి మహిళ ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని గుర్తు చేసుకునే అవసరం ఎంతగానో ఉంది అని, మహిళల కోసం అనేక ఆటుపాట్లు ఎదుర్కొని ఒక సంఘ సంస్కర్తగా ఎదిగిన వ్యక్తి పూలే అని, ప్రతి మహిళ అబ్బాయిలతో పాటు పోటీపడి ఎదుగుతోందని అన్నారు. సావిత్రిబాయి ఫులే వర్ధంతి సందర్భంగా వాళ్ళకు నివాళి అర్పించడం, అదేవిధంగా మహిళల కొరకు ఎంతో కష్టపడిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే గారు. హైదరాబాద్ లో లక్ష లంచం తీసుకుంటూ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐలు బాబు నాయక్, ప్రమోద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 41 నోటీసులు ఇవ్వడానికి ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, అనంతరం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన రొంటాల సుహాసిని మంత్రి చేతుల మీదుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ నగరంలోని 14, 15వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి ప్రాంతంలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
గుర్తు చేయకుండా నువ్వు అవగాహన సాగుతుంది. ఒక చిన్న సొల్యూషన్ చూపిస్తే వాళ్ళ అవగాహన కుండీలో వాటర్ పైప్ లైన్ లేదా ఇది ఒకటి ఆకాష్ రెడ్డి మండలు కొడతారా? బాగా పట్టించుకోవాలి. శివార్ ప్రాంతం మీరు కూడా శివార్ ప్రాంతం వచ్చిన వాళ్ళు కాబట్టి మా ఊరిని కంపల్సరీ బాగా కండు కొబ్బరికాయలు ఫస్ట్ పుట్టప్పుడు ఇష్టప్పుడు వస్తాయి మధ్య తలకాయ పడుతుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం రూరల్ మండలం ఎర్రవరం గ్రామంలో యథా రాజా తథా ప్రభు ఎర్రవరం నేషనల్ హైవే ప్రక్కన కొండను గవర్నమెంట్ భూమి పరిధిలో ఉన్న భూమిని ప్రభుత్వం వారు చుట్టూ దిమ్మలు వేయడం జరిగింది. వాటిని రోజులుగా తొలగించేసి మట్టి తోలకం ఇష్టారాజ్యంగా జరుగుతుంది. గతంలో అధికారులు దృష్టికి మరియు పత్రికాముఖంగా తీసుకువెళ్తే నిలుపుదల చేశారు. ఇప్పుడు మరీ బలంగా మట్టి తోలకంతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం అయితే మారింది, కానీ గత వైసీపీ నాయకులే ఈరోజు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులుగా వ్యవహరిస్తూ మరింత ఉధృతతో ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా వనరులను దోచేస్తున్నారన్నారు. ఎర్రవరం పరిధిలో గల ఈ కొండ దగ్గర గతంలో పని చేశారు, ఆఫ్ చేశారు, మళ్ళీ మొదలెట్టారు. అధికారులు చూస్తూ ఉన్నారు, కళ్ళు మూసిపోయి ఉన్నారు, లేకపోతే కళ్ళు తెరిసే ఉన్నారు, అర్థం కావట్లేదు. ఎర్రవరం గ్రామంలో ఇసుక దోచేశారు. ఏట్లకై దోచేస్తున్నారు, పొలో మంది దోచేసి. మరి ఏం చేద్దామనో ఏంటో. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. గౌరవ ముఖ్యమంత్రికి తెలీదా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలీదా, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలీదా? ఇలా ఎన్నెన్ని దోచేస్తారు ఈ నియోజకవర్గంలోని. అధికారులు స్పందించి దీనికి పరిష్కారం చేయాలని కోరడం జరుగుతుంది. సమాధానం లేదు, ఇష్టారాజ్యం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. వైసీపీ నాయకులు దోసినంత మేళ దోసేశారు ఫుల్. కానీ ఇప్పుడు ఉన్నది ఇది కాస్త దోచేస్తారక. సరిహద్దురాలు వేసారు, అవన్నీ సరిహద్దురాలు దూల్చేసి మొత్తం దోచుకుంటా పోతున్నారు. గౌరవ అధికారులు గౌరవంగా దీన్ని పట్టించుకుని ముందుకు తీసుకెళ్ళండి. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఇలా దోపిడీలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే ఇది సరైన చర్య కాదు, సరైన విధానం కాదు. గతంలో ఒకసారి మొదలెట్టేప్పుడు చెప్పడం జరిగింది, చెప్పినప్పుడు ఆఫ్ చేశారు, మళ్ళీ మొదలెడుతున్నారు.
ఎవరి లబ్ధి కోసం ఇది? ఎవరి కోసం ఇది? పేదవాడు పేదవాడిగానే బతుకుతాడు. ఇదేనా పరిస్థితి? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తున్నారు, అవన్నీ గమనించాలి. మంచేదో చెడేదో దోచుకుపోతారు. ఇంకా ఇవన్నీ ఫుల్గా ఇష్టం వచ్చినట్టు. ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు చాలా సిగ్గుగా ఉంది. దోచేస్తున్నారు, చాలా సిగ్గుగా ఉంది. మంచి లేదు, చెడు లేదు, సమాధానం లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపవాస విరమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసం సహనం, దయ, దాన ధర్మాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసం ద్వారా మనస్సును శుద్ధి చేసుకుంటూ పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలని సూచించారు. అన్ని మతాల ప్రజలు ఐక్యంగా జీవించడం భారతీయ సంస్కృతికి ప్రతీక అని, సమాజంలో శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఇఫ్తార్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ జంక్షన్ వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొని వచ్చిన ఒక బొగ్గు లారీ అదుపు తప్పి జంక్షన్ వద్ద ఉన్న విగ్రహాల దిమ్మెను బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో లారీ యొక్క పక్కకు పూర్తిగా బోల్తా పడింది. ప్రమాదానికి లారీ అతివేగమే ప్రధాన కారణమని ప్రజలు అనుకుంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో 4 రోజుల క్రితం మిట్ట కాలువ, వంపు కాలువ ద్వారా పొలాలకు నీళ్లు పంపించడం కోసం కొత్త తూము మరమ్మతులు చేసి ఒక వంపు కాలువకు మాత్రమే నీళ్లు వదిలారు. కనీసం మిట్ట కాలువ పూడిక తీయలేదు. నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. వంపు కాలువ ద్వారా నీళ్లు వెళితే ఆ వంపులో నాట్లు వేసుకున్న రైతుల పొలాలకు నీళ్లు వెళ్తాయి, పంటలు పండుతాయి, వారు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మాకు మిట్ట కాలువ ద్వారా నీళ్లు రావట్లేదు. ఆ యాటలు కోసే గద్దె వద్ద కాలువ మీద సిమెంట్ బిల్లలు వేశారు. వాటి కింద కాలువ మొత్తం పూడిపోయి ఉన్నది. ఆ గద్దె నుండి ఏర్నాగి శ్యామ్ ఇంటి వరకు ఆ కాలువలోనే గడ్డి చెట్లు బాగా పెరగడం వల్ల అందులో ఇస్తార్లు, వాటర్ బాటిళ్లు కాలువలో ఉండటం వల్ల కాలువ మొత్తం పూడిపోయే పరిస్థితిలో ఉన్నది. అన్నారం షరీఫ్ యాకూబ్ షావుల్ బాబా దర్గాకు వచ్చే భక్తులు వారు యాటలు, కోళ్ళు తీసుకువచ్చి ఇక్కడ హలాలు చేసే గద్దె వద్దకు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో హలాలు చేయించడం జరుగుతుంది. ఈ నుండి ఆ బ్లడ్ అనేది కిందికి వచ్చి ఈ నుండి ఇక్కడ ఈ కాలువలో ఇక్కడనే స్టక్ అయి ఉన్న పరిస్థితి, ఈ నుండి బయటికి పోలేని పరిస్థితి. దీని ద్వారా దోమలు, ఈగలు బాగా వ్యాపిస్తున్నాయి. అదొకటి
బాగా దుర్గంధభరితమైన వాసన కూడా రావడం జరుగుతుంది. దీన్ని గ్రామానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అలాగే ఈ కాలువ ఏమంటారంటే మిట్ట కాలువ అంటారు. ఇది మిట్ట కాలువ ద్వారా పొలాలకు గతంలో నీళ్లు వెళ్ళేటివి. ఇప్పుడు ఈ కాలువ పూడిక తీయకుండా ఇలానే ఉంచేసరికి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బిస్మిల్లా మస్జిద్ వద్ద పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాయిసుద్దీన్, కౌన్సిలర్ మొఖీం, లతీఫ్, ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు హాజరయ్యారు. అలాగే ముఫ్తీ అబ్దుల్ మొయిజ్ షంజీ, సురక్ష హాస్పిటల్ డాక్టర్ రమేష్ రెడ్డి, శ్రీలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ సాగర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మైనారిటీ పెద్దలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم وفقنا لما تحب وترضى واجعل آخرتنا خيرا من الأولى. اللهم إنا نعوذ بك من شرور أنفسنا ومن سيئات أعمالنا. اے اللہ سب کے گناہوں کو معاف فرما دیجیے. اے اللہ ہماری کوتاہیوں کو درگزر فرما دیجیے. اے اللہ رمضان مبارک کی عبادتوں کو قبول فرمائیے. رب کریم اس افطاری کا اہتمام کرنے کو بھی قبول فرمائیے. جن ساتھیوں نے اس میں حصہ لیا ہے اللہ اس کو بھی بہت قبول فرمائیے. رب کریم پورے عالم کے اندر اور پوری دنیا کے اندر امن کو پھیلا دیجیے. ہر طرف امن کا اور سکون کا چین و سکون کا فرما دیجیے. اے اللہ ہمارے اس ملک ہندوستان کی حفاظت فرما دیجیے. ہزاروں سالوں سے ہمارا یہ ملک برقع جنگی تہذیب کا گہوارہ ہے. اے اللہ کچھ طاقتیں اس ملک میں نفرت کا بیج بونا چاہتی ہے. نفرت کے ماحول کو ختم فرما دیجیے. محبتوں کو عام فرما دیجیے. اے اللہ اس ملک کے اندر جو انصاف پسند شہری ہے ان کے حوصلوں کو آگے بڑھا دیجیے. فرقہ پرستوں کی فرقہ پرستی کا خاتمہ ختم کروا دیجیے. رب کریم ہمارے ملک کو پوری دنیا کے اندر ایک مثالی ملک بنا دیجیے. یہاں رہنے والے لوگوں کو آپس میں محبت اور بھائی چارہ کے ساتھ رہنے کی توفیق عطا فرما دیجیے. اے اللہ ہمارے اس ملک کے یوتھ کو نوجوانوں کو بڑھ چڑھ کر ترقی کے کاموں میں آگے آنے کی توفیق عطا فرما دیجیے. اے اللہ اس وقت امتحانات چل رہے ہیں ہمارے بچوں کو اعلیٰ نمبرات سے کامیابی عطا فرما دیجیے. جو ایگزامس ہو رہے ہیں اس میں بچوں کو اچھے نمبرات سے پاس فرما دیجیے. دنیا کے اندر محبتوں کو عام کرنے کی توفیق عطا فرما دیجیے. رب کریم رمضان کا مہینہ ہم سب کی تربیت کا مہینہ ہے. ہم سب کے لیے